నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ లక్ష్మీ నరసింహ, యోగా ట్రైనర్. ఈరోజు మనం ఒక మంచి ఆసనాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అది ఎవరికి అంటే మెయిల్లో స్టామినా తక్కువ ఉన్న వాళ్ళకి. అంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే మనకి పురుషుల్లో చాలామంది, ఇప్పుడున్నటువంటి యువకుల్లో చాలామందికి స్టామినా ఉండట్లేదు. మరి ఆ స్టామినా ఇంప్రూవ్ చేసుకోవటం ఎలా? యోగాసనాలలో ఎటువంటి ఆసనం ఉపయోగపడుతుంది? మీరు ముఖ్యంగా ఏంటి అంటే ఈ స్టామినా పెంచుకోవడానికి కొన్ని దురలవాట్లను అయితే మానేయాల్సి వస్తుంది. అది సిగరెట్ కానివ్వండి, అది మద్యం కానివ్వండి, అదేవిధంగా ఎక్కువగా బయట జంక్ ఫుడ్స్ కానివ్వండి, వీటన్నింటిని వదిలేసి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఆసనాన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మేల్ స్టామినా చాలా చక్కగా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు రెగ్యులర్గా మీరు వాకింగ్ కానీ, ఆసనాలు ప్రాణాయామాలు కానీ, స్విమ్మింగ్ కానీ, జిమ్ కానీ రెగ్యులర్గా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకుంటే మీకు మంచి శక్తి సామర్థ్యాలు పెరగడానికి ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా, మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా కూర్చొనే ఉంటారు. కూర్చొని చేసే జాబ్ ఎవరికైతే ఐటీ కానివ్వండి, కార్పొరేట్ కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, ఆఫీస్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఆసనం సేతుబంధాసన అంటారు. ఈ సేతుబంధాసన ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అంటే షోల్డర్ ఇంజరీ ఉన్నవాళ్ళు, నెక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా బ్యాక్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నవాళ్ళు చేయకండి. ఇది యువకులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ఆసనం ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా వజ్రాసన స్థితిలో నుంచి చక్కగా మీరు కాళ్ళు ముందుకు పెట్టి కాళ్ళని ప్రశాంతంగా షేక్ చేయండి. నమస్తే. ప్రశాంతంగా ఫస్ట్ స్లీప్ చేయండి. కాన్సన్ట్రేషన్ చేయండి బాడీ పైన. మీ యొక్క శరీరంలో ఏదైతే లోపం అనుకుంటున్నారో ఆ లోపాన్ని మీరు సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ఆసనం అని ఒకసారి మనం మనసా వాచ కర్మన కనుక అనుకున్నట్లయితే ప్రశాంతంగా ఆసనానికి వెళ్ళే ముందు వామప్పులు ఉంటాయి. ఆ వామప్పులు మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. మనం ప్రత్యేకించి సేతుబంధాసన వేరియేషన్ మాత్రమే చెప్తున్నాం కాబట్టి అది మాత్రమే చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఈ లెఫ్ట్ హిప్కి హీల్కి కరెక్ట్గా ఉండాలి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ హిప్కి అదేవిధంగా ఈ హీల్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత చేతులు, రెండు అరచేతులు పిరుదులకి ఇరువైపులా ఆంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురండి. ఎంత వస్తే అంత పైకి తీసుకురండి. ఈ కాలు ఇలా స్ట్రైట్గా లేపుతూ ఈ రైట్ ఫుట్ని థై పైన ఇలా చేయండి. కిందకి ఇలా ప్రెస్ చేయండి. మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చి రైట్ క్లోజ్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొచ్చి లెఫ్ట్కి ఇలా ప్రెస్ చేయండి. మళ్ళీ స్ట్రైట్గా డౌన్. లేదు మీకు కాలు స్ట్రైట్గా లేదనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈ నడుము భాగాన్ని మాత్రం పైకి తీసుకోవాలి. లెగ్ని మాత్రం ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఒక 10 టైమ్స్ చేద్దాం. ఎస్. స్ట్రైట్గా మీరు ఎంతవరకు వస్తే అంతవరకు స్ట్రెచ్ చేయొచ్చు. హాయిగా ఉంచండి. కాన్సన్ట్రేట్ చేయండి. స్లోగా డౌన్ చేయండి. ఇప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ అవుతుంది? మనకి రీజనల్గా నావిల్ కింద భాగంలో ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర బాగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఆ తర్వాత పెల్విక్ని మనం ఇలా ఫోల్డ్ చేసి నీని మనం కిందకి ఇలా అన్నప్పుడు ఈ థై మజిల్ కానివ్వండి, థై బోన్ కానివ్వండి, ఈ పెల్విక్ భాగం మొత్తం కూడా మనకి బాగా స్ట్రెచ్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే పెల్విక్ రీజన్లో మనకి చాలా చక్కటి రక్త ప్రసరణ జరగడం వలన మనకి శక్తి సామర్థ్యాలు పెరగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. స్ట్రైట్గా ఉంచండి. తర్వాత జస్ట్ కొంచెం లెగ్స్ ఫోల్డ్ చేసి మీరు ఇలా ఫోల్డ్ చేసి ఉంచండి. ఇలా ఓపెన్ లెగ్స్ ఓపెన్ చేయండి. ఈ రెండు అరచేతులు కాళ్ళని ఇలా పట్టుకొని జస్ట్ ఇలా ఉండండి. అంతే. ఎంత వస్తే అంత దగ్గరికి ఇలా ప్రెస్ చేయండి. మీ యొక్క ఏకాగ్రత మొత్తం కూడా ఇప్పుడు మనం బద్ధకోణాసన అంటాము. ఈ బద్ధకోణాసనాల్లో మనం రెండు అరచేతులు రెండు
అరికాళ్ళని పట్టుకొని ప్రెస్ చేస్తున్నప్పుడు మీ పెల్విక్ భాగంలో చాలా చక్కటి రక్త ప్రసరణ జరుగుతుంది, మజిల్ బాగా స్ట్రెచ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా అక్కడ నర్వస్ మొత్తం కూడా బాగా స్ట్రెచ్ అవుతున్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ మూవ్మెంట్ మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. నెమ్మదిగా కాళ్ళు ఇలా ఫోల్డ్ అయి ఉంచుకోండి, లేదా స్ట్రైట్గా పెట్టి ప్రశాంతంగా కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. మరొకసారి రిపీట్ చేసి చూపిస్తాను మీకు. సేతు బంధాసన వేరియేషన్లో 2 కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా లాక్ చేయండి. ఎంత వస్తే అంతలా షోల్డర్ పైన వెయిట్ పెట్టండి, లేపండి. ఇది చాలా చక్కగా సేతు బంధాసన వేసుకోండి. స్లోగా డౌన్ చేయండి. మళ్ళీ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ ఏదైతే మనం సేతు బంధాసన వేరియేషన్ చేస్తున్నామో ఆ వేరియేషన్ చేసినప్పుడు మనం పెల్విక్ రీజన్లో మనం ప్రెస్ చేసాము. ఇప్పుడు షోల్డర్స్ పైన వెయిట్ చేస్తూ మన బాడీ శరీరం మొత్తాన్ని కూడా అంటే హాఫ్ వీల్ పోజ్ లాగా బాడీ మొత్తాన్ని పైకి లిఫ్ట్ చేసాము. కాన్సన్ట్రేషన్. మళ్ళీ ఒకసారి 2 కాళ్ళు బద్ధకోణాసన పొజిషన్ తీసుకురండి. 2 అరచేతులు లోపల నుంచి తీసుకోండి. ఇంతకుముందు మనం ముందు నుంచి తీసుకున్నాం, ఇప్పుడు లోపల నుంచి తీసుకొని జస్ట్ ఇలా హోల్డ్ చేయండి. ఎంత వస్తే అంత మీ దగ్గరికి ఇలా లాక్కోండి. ప్రశాంతంగా ఉండాలి. ఎస్, నెమ్మదిగా డౌన్. అబ్జర్వేషన్ చేయండి. మొత్తం మీకు ఇప్పుడు నేను ఒకటి సేతుబంధాసన వేరియేషన్లలో బద్ధకోణాసన 2 వేరియేషన్ చూపించాను, సేతుబంధాసనంలో 2 వేరియేషన్ చూపించాను. ఎస్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ప్రశాంతంగా రైట్ హ్యాండ్ వెనక్కి స్ట్రెచ్ చేస్తూ కుడి ప్రక్కకు తిరిగి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో కూర్చోండి. ఇలా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన మేల్ స్టామినా చాలా విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఓవర్ థింకింగ్ మీరు థింక్ చేస్తే థింకింగ్ వల్ల కూడా మనకి మీరు అనుకున్నటువంటి ఏదైతే శక్తి సామర్థ్యాలు తగ్గుతున్నాయి అనుకుంటున్నారో చాలా అనార్థం అవుతుంది. అదేవిధంగా స్మోకింగ్ మీరు వదలడానికి ప్రయత్నం చేయండి. మద్యపానం, ధూమపానం మనందరికీ తెలుసు, హానికరం అన్నా కానీ దానిపైన మనకి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఫ్రెండ్స్ అన్న తర్వాత ఆటోమేటిక్గా మనం షేర్ చేసుకోవడం అలవాటు అవుతూ ఉంటుంది. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైతే మేల్ స్టామినా తగ్గుతుంది అనుకున్నప్పుడు డాక్టర్స్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అని ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు మీకు మస్ట్ అండ్ స్టడ్ ఏంటి అంటే ఆసనాలే కానివ్వండి, లేదంటే మీరు ఎక్సర్సైజ్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఎటువంటిదైనా సరే మీరు ఏదొక వ్యాయామం అయితే చేయాలండి, తప్పకుండా చేయాలి. కాబట్టి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఆ తర్వాత సిగరెట్ అవాయిడ్ చేయండి, మద్యం అవాయిడ్ చేయండి, ఆ తర్వాత స్పైసీలు బాగా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే అవి అవాయిడ్ చేయండి. తప్పకుండా ఇటువంటి ఆసనాలు ఆచరిస్తూ అటువంటి ఆహార పద్ధతులను విడిచిపెడితే మీకు అమాంతంగా మేల్ స్టామినా పెరుగుతుంది. నమస్కారం.